మ్యామ్ ఏపీజేసీజే ప్రిలిమ్స్ కోర్స్ అంటున్నారు కదా, అంటే ఇంపార్టెంట్ సెక్షన్స్ అన్ని పైన చెప్పి వదిలేస్తారా? మ్యామ్ ప్రిలిమ్స్ మీ కోర్స్లో జాయిన్ అయ్యి ఒకవేళ క్లియర్ చేస్తే దాని తర్వాత మళ్ళీ మెయిన్స్ ఎలా మ్యామ్? అప్పుడు లాస్ట్ మూమెంట్లో 1-2 మంత్స్లో మొత్తం అంతా చదువుకోలేం కదా, ఇప్పుడు పైనే చదువుకొని వెళ్తే మరి ఎలా చేయాలి మ్యామ్? ఎలా క్లియర్ చేయాలి ఈ ఇయర్ ఎగ్జామ్ అని మీలో చాలామంది చాలా కన్ఫ్యూజన్తో నాకు మెసేజ్ చేస్తున్నారు. సో నాకు అర్థమైంది మీకు ఒక క్లారిఫికేషన్ ఇవ్వడం నెసెసరీ అని, అందుకని ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్ చేయడానికి నేను సింపుల్గా చెప్తున్నా, ఇది క్రాష్ కోర్స్ కాదు. ప్రిలిమ్స్ బ్యాచ్ అని పిలుస్తున్నాను కానీ ఇదొక క్రాష్ కోర్స్ లాగా కాదు. దిస్ ఈజ్ అన్ ఇన్డెప్త్ కోర్స్ ఓన్లీ. మనం మొత్తం ఏపీజేసీజే ఫుల్ సిలబస్లో ఉన్న సివిల్ లా బేర్ యాక్ట్స్ ప్లస్ క్రిమినల్ లా బేర్ యాక్ట్స్, ఆల్ బేర్ యాక్ట్స్ సెక్షన్ బై సెక్షన్, టాపిక్ బై టాపిక్ ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేస్తాం ఈ కోర్స్లో. మీ క్వశ్చన్స్ ద్వారా నాకు అర్థమైంది ఏంటి అంటే, చాలామంది మీరు ఇప్పుడే ఫస్ట్ టైం ఏపీజేసీజే ఎగ్జామ్ గురించి తెలుసుకుంటున్నారు, ఇప్పుడే సిలబస్ చూస్తున్నారు, ఇది మీ ఫస్ట్ అటెంప్ట్, మీరు ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి క్లారిటీ లేదు ఎగ్జాక్ట్లీ సిలబస్ ఎలా ఉంటుంది, క్వశ్చన్స్ ఎలా ఉండబోతున్నాయి, ఈ ఇయర్ మీ ప్రిపరేషన్ ఇయర్ మీకు ఎలా ఉండబోతుంది అని కొంచెం ఐడియా ఇద్దామని నేను ఈ డీటెయిల్ వీడియో చేస్తున్నాను. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పినట్టు ఇన్డెప్త్ కోర్స్ ఉంటుంది. మన ఏపీజేసీజే సిలబస్లో సివిల్ లాకి ఈ అన్ని బేర్ యాక్ట్స్ ఉంటాయి, అలాగే క్రిమినల్ లాకి సంబంధించి ఈ బేర్ యాక్ట్స్ అన్నీ ఉంటాయి. ఫస్ట్ మనం ప్రిలిమ్స్ గురించే మాట్లాడుకుందాం. ప్రిలిమ్స్కి సిలబస్లో ఇవన్నీ చదువుకొని వెళ్ళాలి. దాని తర్వాత మెయిన్స్ స్టేజ్, ప్రిలిమ్స్ క్లియర్ అయిన తర్వాత మెయిన్ స్టేజ్లో కూడా సేమ్ బేర్ యాక్ట్సే, సిలబస్ ఏం చేంజ్ అవ్వదు, సేమ్ టు సేమ్ బేర్ యాక్ట్సే మీరు ఇక్కడ కూడా చదువుతారు. ఇప్పుడు స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ ప్రిలిమ్స్కి ఒకసారి, అలాగే మళ్ళీ మెయిన్స్కి ఫస్ట్గా ఫ్రెష్గా చదవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మనం ఇన్డెప్త్గా ప్రిలిమ్స్ క్లియర్ చేయాలి అంటే కూడా మనకి ఇన్డెప్త్ అండర్స్టాండింగ్ ఉండాలి, అప్పుడే మనం ప్రిలిమ్స్ క్లియర్ చేస్తాం. మనకి మెమరీ ఉండాలి, ఇప్పుడు ఉన్న సెక్షన్స్ అన్నీ, సెక్షన్ నంబర్, సెక్షన్లో ఇచ్చిన మెయిన్ కండిషన్స్ ఇవన్నీ గుర్తుండాలి, మెమరీ కావాలి, సబ్జెక్ట్ అండర్స్టాండింగ్ కూడా కావాలి. ఇవే బేర్ యాక్ట్స్ యొక్క సబ్జెక్ట్ అండర్స్టాండింగ్ లేకుండా ప్రిలిమ్స్ క్లియర్ చేయలేరు. నేను ఇంకా చాలా ఖచ్చితంగా ఒక విషయం కూడా చెప్పగలను, ఎవరి దగ్గర అయితే కరెక్ట్ సబ్జెక్ట్ అండర్స్టాండింగ్ ఉండదో వాళ్ళ దగ్గర మెమరీ కూడా వీక్గా ఉంటుంది. ఎందుకంటే జస్ట్ మెమరీతో 2-3 పాయింట్స్ గుర్తుపెట్టుకోగలరు. ఇన్ని బేర్ యాక్ట్స్లో ఇంత సబ్జెక్ట్ని అండర్స్టాండింగ్ లేకుండా జస్ట్ సెక్షన్ నంబర్స్లా గుర్తుపెట్టుకోవడం పాసిబుల్ కాదు. సో మెమరీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నేనే చెప్తున్నాను, చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఉంటాయి. సో మెమరీ ఆఫ్ ద సబ్జెక్ట్ ఇంపార్టెంట్. అంతే ఇంపార్టెంట్ మనకి సబ్జెక్ట్ యొక్క అండర్స్టాండింగ్. ఇదిగో మనం గెస్ చేయలేం కదండి, ఏపీజేసీజే ఎగ్జామ్లో మీరు రాసే టైంకి ఎగ్జాక్ట్గా ఏ బేర్ యాక్ట్ నుంచి ఏ సెక్షన్ ఇస్తారో మనం గెస్ చేయలేం, ఏ సెక్షన్ యొక్క అప్లికేషన్ అడుగుతారో కూడా మనం గెస్ చేయలేం. సో ఓవరాల్ ఉన్న బేర్ యాక్ట్స్ అన్నిటిలోని మనం మెమరీ పెంచుకోవాలి, సబ్జెక్ట్ అండర్స్టాండింగ్ కూడా పెంచుకోవాలి. సో కోర్స్లో సబ్జెక్ట్ అండర్స్టాండింగ్ పైన ఫోకస్ ఉంటుంది, అలాగే బైహార్ట్ చేయడం పైన కూడా ఫోకస్ ఉంటుంది. ఎవరైతే కొత్తగా ఇప్పుడే జేసీజే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారో ప్లీజ్ యూ టేక్ డౌన్, మీకు చాలా హెల్ప్ అవుతాయి ఈ పాయింట్స్ అన్ని. నా కోర్స్ జాయిన్ అయినా అవ్వకపోయినా మీకు ఇవన్నీ హెల్ప్ అయ్యే పాయింట్స్ నేను చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, మనం డయింగ్ డిక్లరేషన్ అన్న టాపిక్ చదువుకుంటాం ఎక్కడ, ఎవిడెన్స్ యాక్ట్లో. సరే, ఇది అందరికీ తెలిసిన విషయమే, దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ టాపిక్ అని అందరూ చెప్తారు. డయింగ్ డిక్లరేషన్ గురించి ప్రిలిమ్స్లోనూ క్వశ్చన్స్ వస్తాయి. డయింగ్ డిక్లరేషన్ సెక్షన్ 32 ఆఫ్ ఎవిడెన్స్ యాక్ట్. డయింగ్ డిక్లరేషన్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ టు హియర్సే ఎవిడెన్స్. డయింగ్ డిక్లరేషన్ రిలేషన్షిప్లో ఉన్న మ్యాక్సిమ్ ఏంటి, లీగల్ మ్యాక్సిమ్ ఏంటి, ఇవన్నీ బిట్స్, ఇవన్నీ పాయింట్స్ మీరు ఎలాగా ప్రిలిమ్స్ చదువుతారు. ఇవే పాయింట్స్ని 2 మార్క్ ఆన్సర్ ఆర్ 3 మార్క్ ఆన్సర్లో మీరు మెయిన్స్లో కూడా రాస్తారు. ఇది జస్ట్ ఇదే కాదు, ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. సిఆర్పిసిలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ప్లీ బార్గెనింగ్. ఒకవేళ లా మారి సిఆర్పిసి కాదు బిఎన్ఎస్ఎస్ అడుగుతారు అని అనుకున్న దాంట్లో కూడా ఈ ప్లీ బార్గెనింగ్ టాపిక్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్లీ బార్గెనింగ్ టాపిక్లో ప్రిలిమ్స్కి ఏమేమి చదువుతారు, ఏ కేసెస్లో అప్లికబుల్, ఏ కేసెస్లో నాట్ అప్లికబుల్, సిఆర్పిసిలో ఏ సెక్షన్ నంబర్, ఏ చాప్టర్ నంబర్, ప్లీ బార్గెనింగ్ ప్రొసీజర్ ఏంటి, ప్లీ బార్గెనింగ్ ఒక ఎండ్ రిజల్ట్ ఏంటి అని ఒక 5 to 6 పాయింట్స్ మనం ప్రిలిమ్స్ చదువుతాం. ఇవే 5 to 6 పాయింట్స్ని
ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ప్లీ బార్గెనింగ్ ఇన్ సిఆర్పిసి ఆర్ ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ ఆఫ్ ప్లీ బార్గెనింగ్ అండర్ బిఎన్ఎస్ఎస్ అండ్ హౌ ఇస్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ సిఆర్పిసి అన్న క్వశ్చన్ మనకి ఇదే కాన్సెప్ట్ నుంచి మెయిన్స్లో కూడా వస్తుంది. సో ప్లీ బార్గెనింగ్ సెక్షన్ నంబర్స్, చాప్టర్ టైటిల్స్, ఏ కండిషన్స్లో అప్లికబుల్, ఏ అఫెన్సెస్కి నాట్ అప్లికబుల్ అని ప్రిలిమ్స్కి వేరేగా మెయిన్స్కి వేరేగా చదవాల్సిన అవసరం ఉండదు. ఇన్ఫ్యాక్ట్ అలా చదవకూడదు. సేమ్ అప్లైస్ ఫర్ సిపిసి ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ సిపిసి ఈజ్ బిగ్, వాస్ట్, చాలా సెక్షన్స్, చాలా ఆర్డర్స్లో చాలా రూల్స్. ఇటువంటి కేసులో కూడా కనుక మీరు చూస్తే ప్రిలిమ్స్కి ఏవైతే ఇంపార్టెంటో మెయిన్స్కి కూడా మోర్ ఆర్ లెస్ అవే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి. రిజెక్షన్ ఆఫ్ ప్లెయింట్, రిటర్న్ ఆఫ్ ప్లెయింట్, సిపిసిలో ప్రిలిమ్స్ బిట్స్ బోల్డ్ అని మనం చేస్తాం. సిమిలర్లీ ఇవే పాయింట్స్ని మనం మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో కూడా రాయాలి. ఎవరెవరైతే ఈ పాయింట్స్ సిపిసి సబ్జెక్ట్ ప్రిలిమ్స్లో చదువుకున్నప్పుడు సరిగ్గా చదవరో వాళ్ళు మెయిన్ స్టేజ్కి వెళ్ళేసరికి ఆటోమేటిక్గా ఈ సబ్జెక్ట్ పైన మాస్టరీ అనేది రాదు. సో మనం మెమరీ ప్లస్ అండర్స్టాండింగ్, సబ్జెక్ట్ అండర్స్టాండింగ్ అనేది ప్రిలిమ్స్ లెవెల్లో బిల్డప్ చేసుకొని ప్రిలిమ్స్ అయిన తర్వాత మెయిన్స్ బ్యాచ్లో ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తాం. ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్. సో ఈ బ్యాచ్ నేను ప్రిలిమ్స్ బ్యాచ్ అని ఎందుకు అంటున్నాను అంటే ఈ బ్యాచ్లో నేను మెమరీ బిల్డింగ్, మీ సబ్జెక్ట్ అండర్స్టాండింగ్ స్టెప్ 1 అనుకుందాం, ఇది స్టెప్ 2. టోటల్ జేసీజే కావాల్సినవి 3 స్టెప్స్. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3. ఇది ప్రిలిమ్స్ బ్యాచ్ అని ఎందుకు అంటున్నాను అంటే మనం మెమరీ బిల్డింగ్ ప్లస్ సబ్జెక్ట్ అండర్స్టాండింగ్ పైన ఈ బ్యాచ్లో ఫోకస్ చేస్తాం. ప్రిలిమ్స్ బ్యాచ్ అయిపోయాక ఇమ్మీడియట్గా నేను మెయిన్స్ బ్యాచ్ స్టార్ట్ చేస్తాను. దాంట్లో మనం ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తాం. కొంతమందికి ఇంట్రొడక్షన్ వీక్ ఉంటుంది, కొంతమందికి కంక్లూజన్ వీక్ ఉంటుంది, కొంతమందికి ఇంట్రడక్షన్ కంక్లూజన్ బాగానే ఉంటాయి కానీ మధ్యలో ఏం పాయింట్స్ రాయాలో సరిగ్గా రాయలేరు. సో ఇలాగా మీ ప్రాబ్లం ఏంటి, మీకు ఇండివిజువలైజ్డ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి, మీ చేత ఆన్సర్స్ ఎలా రాయించాలి అన్న ప్రాక్టీస్ ఇవ్వడానికి దట్ ఈస్ అ సెపరేట్ బ్యాచ్. సో అందుకనే ఈ బ్యాచ్ని నేను ప్రిలిమ్స్ బ్యాచ్ అంటున్నా. సో ఈ ప్రిలిమ్స్ బ్యాచ్లో మనకి ఏవైతే ప్రాక్టీస్ టెస్ట్ ఉంటాయో, ఫుల్ అండ్ మాక్ టెస్ట్ ఉంటాయో, ఇవన్నీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఎంసీక్యూ బిట్స్ అంటాం కదా, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ అవుతుంది. ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఏవైతే మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ మనకున్న ఫస్ట్ హర్డిల్ ప్రిలిమ్స్. సో సబ్జెక్ట్ అండర్స్టాండ్ చేసుకుంటూ ఫస్ట్ ఈ ఎంసీక్యూస్ సాల్వ్ చేసి ప్రిలిమ్స్ క్లియర్ చేయడానికి ప్రాక్టీస్ అంతా జరుగుతుంది. సబ్జెక్ట్ సేమే ఉంటుంది, పాయింట్స్ అండ్ ఆల్ విల్ బి సేమ్. దాని తర్వాత నెక్స్ట్ బ్యాచ్ ఏదైతే మెయిన్స్ బ్యాచ్ ఉంటుందో దాంట్లో మనం మెయిన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాం. అప్పుడు మెయిన్స్ బ్యాచ్లో ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్, అప్పుడు మెయిన్స్ బ్యాచ్లో ఉండే మాక్ టెస్ట్లో మెయిన్స్కి సంబంధించిన ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మీరు ఆన్సర్స్కి. సో అందుకని ఇది అయితే ఏమీ షార్ట్కట్ బ్యాచ్ కాదు. ఇది ఇన్ఫ్యాక్ట్ షార్ట్కట్గా ఏదో ఒకలాగా ప్రిలిమ్స్ క్లియర్ చేయాలి అనుకుంటే జాయిన్ కాకండి. ఎలాగైనా ఏపీ జేసీజే కంపల్సరీగా నేను క్లియర్ చేయాలి అనుకుంటే జాయిన్ అవ్వండి. ఎందుకంటే మనం మెమరీ అండ్ అండర్స్టాండింగ్ స్టెప్ 1, స్టెప్ 2 ప్రిలిమ్స్ స్టేజ్లో కరెక్ట్గా స్ట్రాంగ్ ఫౌండేషన్స్ బిల్డ్ చేసుకొని ఆఫ్టర్ క్లియరింగ్, ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ప్రిలిమ్స్, ఈవెన్ రిజల్ట్స్ గురించి కూడా నేను వెయిట్ చేయను, ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ద ఏపీ జేసీజే ప్రిలిమ్స్ మనం ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ పైన ఫోకస్ పెడతాం ఇన్ ద మెయిన్స్ బ్యాచ్. అందుకనే ప్రిలిమ్స్ బ్యాచ్ వేరే, మెయిన్స్ బ్యాచ్ వేరే. ఇప్పుడు నేను ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్స్లో లాగా మనకి డైయింగ్ డిక్లరేషన్ ఏంటో తెలియకపోతే డైయింగ్ డిక్లరేషన్ పైన ఆన్సర్ ప్రాక్టీస్ చేయలేం. మీకు జస్ట్ ఒక వైట్ బ్లాంక్ షీట్ ఇచ్చేసి రైట్ అబౌట్ డైయింగ్ డిక్లరేషన్ అని అన్ని ఇప్పుడు అడిగితే మీరు ఆటోమేటిక్గా ఇప్పుడు రాయలేరు, ఎందుకంటే మీ దగ్గర పాయింట్సే తెలీదు. ప్లీ బార్గెనింగ్ గురించి రైట్ 6 స్టేట్మెంట్స్ అని నేను మీకు ఒక బ్లాంక్ పేజ్ ఇప్పుడు ఇచ్చేయచ్చు మెయిన్స్లో ఇచ్చినట్టు, బట్ మీరు చేయలేరు అది. సో అందుకనే ఇది మన ఫౌండేషన్స్. ప్రిలిమ్స్ is not just clearing the first stage, it is also building strong foundation for mains. I hope ఈ వీడియో ద్వారా ప్రిపరేషన్ గురించి అలాగే కోర్స్ గురించి ఉన్న సమ్ ఆఫ్ ద డౌట్స్ నేను క్లియర్ చేయగలిగానని. ఆల్ ద వెరీ బెస్ట్.